దశరథ ఏమిటి పని మీద వచ్చా అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అన్నాడు, నేను చాలా పని కలిగి వచ్చానంటే మీతోనన్నాడు. అలాగా, దయచేయండి స్వామి, అలా కూర్చోండి. అర్ఘ్యపాద్యాది విధిలో పూజించి మీరు వచ్చిన విశేషం ఏమిటో చెప్పండి అన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు అన్నాడు, జాగ్రత్తగా విను దశరథ, లోక కళ్యాణార్థం నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం సాగనివ్వకుండా ఘాతకులైన రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని విఘాతం చేస్తున్నారు. అందుకే నీ సహాయం కోరడానికే వచ్చా అన్నాడండి విశ్వామిత్రుడు. అలాగా, మీరు ఏదడిగినా ఇస్తాను, దయచేసి కోరుకోండి అన్నాడు. ఏమో ఇప్పుడు ఇస్తానంటున్నావు, తీరా అడిగిన తర్వాత లేదంటే ఏం చేయాలి, ఎందుకైనా మంచిది దశరథ, ఏమనుకోవద్దు, ప్రమాణం చే, ఏదడిగినా ఇస్తాను అని అన్నాడు. విశ్వామిత్రుడు, అయ్యా నన్ను అనుమానిస్తున్నారా మీరు? మునీంద్ర, ఆడి తప్పడం మా రఘువంశానికి అలవాటు లేదు. అయినా పెద్దలు మీరు ప్రమాణం చేయమన్నారు గనక పంచభూతములాన మీ పాదమాన పంచభూతములాన మీ పాదమాన మాట తప్పగవాను ముమ్మటికేను సమ్ముదమున తెలుపుడో మౌరివర్య మీ పాదములయాన మీ పాదములయాన ప్రాణ సమానుడగు నా శ్రీరాములయాన ఈ పంచభూతాల సాక్షి, మీ పాదాల సాక్షి, మీరు ఏదడిగినా ఇస్తాను, దయచేసి కోరుకుంటున్నాడు. నేను కోరేది ఒక్కటే దశరథ, నా యజ్ఞాన్ని రక్షింపగల సమర్థుడు మీ రామచంద్రుడు ఒక్కడే, నీ పెద్ద కొడుకు. అతనిని యజ్ఞరక్షణకే పంపించమన్నాడు. ఈ రాముని పంపించమనగానే ఏవండి, పూరుగ చెట్టుపై పిడుగు పడితే ఎలా మనస్సు చెల్లా చెదరైపోతుందో అలా దశరథుని మనస్సంతా కల్లోలం అయిపోయిందట. మునీంద్ర, ఏమిటి నా రాముని రాక్షసులను వరించి మరి వాళ్ళని రక్షించడానికి పంపించమంటారా? లేదండి, నా రాముడు సుకుమారుడండి. నా రాముని యజ్ఞరక్షణకి పంపించి నేను ప్రాణాలతో బ్రతకలేను మునీంద్ర, నా మాట వినండి. అనక చరిత రక్కసి మోకల అనటి వాగలం బాబా రాక్షసులపైకి నా రాముని పంపించి నేను బ్రతకలేను మునీంద్ర. రాముడే నా ఆత్మ, ఆత్మయే నా రాముడు, రాముడు నా ఆత్మ, రాముడు. రాముని చూడకుండా నిమేషం కూడా నేను జీవించలేనే. రామభద్ర, నీ వియోగాన్ని నేను భరించలేనయ్యా, నిన్ను చూడకుండా నేను జీవించలేనయ్యా. నా రాజ్యం కావాలంటే ఇష్టం, నా ప్రాణం కావాలంటే ఇష్టం. నా రాముని మాత్రం ఆ రాక్షసుల పైకి పంపించి బ్రతకలేను మునీంద్ర. నా రాముడు లేకుండా నేను జీవించలేను. దశరథ, మర్యాదగా చెప్తున్నాను, రాముని పంపిస్తావా లేదా? లేదు, రాముని పంపించలేను. రఘువంశంలో ఎంతవరకు అన్నమాట తప్పిన వాడు లేడే. ఆ మచ్చ నీ ద్వారా సంక్రమింపచేస్తున్నావా? అన్నమాట తప్పినవాడు ఒక మగవాడు, మానవత్వం అంటూ ఉంటుందా? దశరథ, ఆఖరిసారి చెప్తున్నాను, రాముని పంపిస్తావా లేదా? లేదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా నా రాముని విడిచి నేను బ్రతకలేను. రాముని చూడకుండా నేను జీవించను. అయితే నీ రాముడు నువ్వు హాయిగా ఉండని, నేను వెళ్ళిపోతున్నాను అని విశ్వామిత్రుడు కోపం దీపట్ట వారసుడై ఆగ్రహపూరితుడై అలా వెళ్ళిపోతున్నాడు. అలా విశ్వామిత్రుడు వెళుతూ ఉంటే విశ్వామిత్రుడికి ఎదురుగా వశిష్ఠుడు వచ్చాడు. వీళ్ళ ఇద్దరి
రాముడికి అస్సలు పడదండి. వశిష్ఠుడు అన్నాడు, అయ్యా నమస్కారం, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు. అది నీకు అనవసరం అన్నాడు విశ్వామిత్రుడు. అది వాస్తవమే కావచ్చు, నేను కాదనడంలే, కానీ అడగడంలో తప్పే ఉంది. నీకు అనవసరం అని చెప్పాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను నీకెందుకు? నేను దశరథుడి దగ్గర నుంచి వస్తున్నానయ్యా. లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తున్నాను, రక్షించేటువంటి వాడు కావాలన్నాను. ఏం నిర్ణయిస్తాడు పెద్ద మనిషి. తీరా నీ రాముని పంపమనగానే అమ్మో నా రాముని చూడలేను, రామ వియోగాన్ని భరించలేను, పంపించనున్నాడు. వాళ్ళ రాముడు లేకపోతే నా యజ్ఞరక్షణ జరగదా? అయినా ఇవన్నీ నీకు అనవసరం అన్నాడండి విశ్వామిత్రుడు. అన్నీ చెప్పేశాడు, నీకు అనవసరం అన్నాడండి. ఓహో అలాగా, అయితే మీరు ఇక్కడే ఉండండి, ఆ రాముడిని తీసుకొచ్చి నేను మీకు అప్పగిస్తానన్నాడండి వశిష్ఠుడు. ఏమిటి? రాముని తెచ్చి బయలుదేరాడండి పెద్ద మనిషి. నేను అడిగితే పంపలేదు కానీ మీరు అడిగితే పంపిస్తారట. అయినా ఏమిటో చూస్తాను, ఇక్కడే ఉంటాను, తీసుకురా వెళ్ళవయ్యా మీ రాముడు తీసుకురా అన్నాడండి. వశిష్ఠుడు దశరథుడి దగ్గరికి వచ్చి చెప్పాడు, పిచ్చి దశరథ, రాముడు ఎవరయ్యా అన్నాడు. దశరథుడు అన్నాడు, రాముడు నా కొడుకు, నా బంగారు తండ్రి, నా బిడ్డ, నా రఘువీరుడు, నా బంగారు తండ్రి. పిచ్చి దశరథ, నీ కొడుకని నీవు భ్రమపడుతున్నావు. రాముడు నీ ఒక్కడికే కొడుకు కాదు, లోకానికే తండ్రి. రామయ్య తండ్రి లోక కళ్యాణార్థం నీ కొడుకుగా జీవించి, నీ కొడుకుగా పుట్టి నీ జీవితాన్ని ధన్యత చేశాడు. మారు మాట్లాడక రాముని పంపించో. మాట్లాడలేదు, గురువు గారి మాటకు ఎదురాడలేడు. వెంటనే విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి నమస్కారం చేశాడు. విశ్వామిత్రుని మునీంద్ర మన్నించండి, నా రాముని యజ్ఞరక్షణకే మీరు అడుగగా నేను వెంటనే పంపించలేక అనృతమాడాను, మన్నించండి, నా రాముని పంపిస్తానన్నాడు. అక్కర్లేదని రాముడు అన్నాడు. తప్పేనండి, నేను ఒప్పుకుంటున్నాను కదా, మీరు అడగగానే నా రాముని పంపించేందుకు నేను అపరాధినే. పోనీ అపరాధికి శిక్ష తప్పదు, మీరు నాకు ఏ శిక్ష విధిస్తారు విధించండి అన్నాడు. దశరథ, రాముని పంపించమనగాని నీవు పంపించలేదు గనుక శిక్ష ఏమిటో తెలుసా? చెప్పండి. రాముని వెంట లక్ష్మణుడు కూడా పంపించమన్నాడండి విశ్వామిత్రుడు. ఓహో అలాగా, తప్పకుండా పంపిస్తాను. రామ లక్ష్మణులను శృంగార భూషితులను చేసి అన్ని జాగ్రత్తలు చెప్పిన ఆయన జాగ్రత్త. విశ్వామిత్రుడికి కోపం, ఆయనకు కోపం తెప్పించకుండా జాగ్రత్తగా నడుచుకోండి నాయన అని ఎంతో ఆప్యాయతగా ఆ బిడ్డలిద్దరిని కూడా విశ్వామిత్రుడికి అప్పగించాడండి. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను వెంట పెట్టుకుని ఘాతకి అయిన తాటకిని వధించడానికే బయలుదేరాడు విశ్వామిత్రుడు. ఆ రోజు సరయూ నది ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణుడు. ఆ రోజు అక్కడే విశ్రమించారు. తెల్లవారింది, రాముడు లేవడలే. ఎందుకంటే మార్గాయాస బడలిక. రాముడు అంతఃపురంలో పెరిగినవాడు కదండి. ఎండకన్ను ఎరుగుని రామచంద్రునికి ఈ అడవులలో నడిచేప్పటికీ అలసట చెంది అలసిపోయి సొమ్మసిని నిద్రపోతున్నాడు రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడికి మేల్కొల్పు పాడుతూ ఉన్నాడు ఎవరు? విశ్వామిత్రుడు. ఏమని? కౌసల్య సుప్రజా రామ పూర్వా సంచా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాత్మికం. కౌసల్య ముద్దుల కుమార, దేవతా సార్వభౌమ, ప్రాగ్దిశాత్రి ఎందు బాలభానుడు దోయింపనున్నాడు రామచంద్ర మేలుకు. ఈ లోకమంతక చీకటిగా అలముకున్న తిమిర సంపత్తి పటాపంచలైపోతుంది. రామభద్ర మేలుకు నాయన అని మేలుకొల్పి వారికి బల అతి బల అనేటువంటి మంత్రాన్ని మార్గాయాసం లేకుండా ఉపదేశం చేసి రామలక్ష్మణుల వెంట పెట్టుకుని తాటకిని వధించడానికి బయలుదేరాడు విశ్వామిత్రుడు.